వైఎస్ఆర్సీపీలో టెన్షన్ అయితే పోవటం లేదని చెప్పి పబ్లిక్ టాక్. ఎందుకంటే ఆ పార్టీ నేతలు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. ఒక పక్క వరుస అరెస్టులు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు అడపా తడపా అలా వచ్చి టచ్ చేసి వెళ్తున్నారు. కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేక వ్యూహం ఉంటుందని. సరే, ఖచ్చితంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ చతురత వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు వారసుడిగా ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన కూడా కష్టాలన్నీ చవి చూసాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. సరే, ఏ వ్యూహం ఉన్నా సరే వీళ్ళు డోంట్ కేర్ అంటారు. అప్పట్లో ఆయన కూడా అదే అనే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరి పేర్లు వస్తాయన్నది ముఖ్యంగా అరెస్టులకు సంబంధించి నేతల వరుస అరెస్టులతో వైసీపీలో టెర్రర్ మొదలైంది. ఈరోజు కాదు, ఎప్పుడైతే ఇంత దారుణంగా ఓటమి పాలైందో అప్పటి నుంచి కూడా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరి పేరు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏ రకంగా అటాక్ చేస్తారో తెలియదు. సో ఇలాంటి టెన్షన్లో పోసాని అవనియండి, వల్లభనేని అవనియండి, వాళ్ళకి పడ్డ శిక్షలు. ఎందుకంటే నరకాన్ని చూసారు వాళ్ళు ఇండైరెక్ట్గా. ఇంక వల్లభనేని పరిస్థితి మరీ దారుణం. సో చాలామంది సైలెంట్ అయిపోయారు. కానీ రోజా గారు మాత్రం అడపా తడప వస్తున్నారు. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ కదా ఆవిడ. కానీ రోజాని వదిలే పరిస్థితి లేదు అంటున్నారు. మరొక 4-5 రోజుల్లో ఆవిడ అరెస్ట్ అవుతుంది. అంటే ఈ వీక్లో అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం. ఎందుకు అరెస్టు, ఏం జరిగింది, ఆడదాం ఆంధ్ర కేసేనా, ఇంకొక కేసు ఉందా, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సర్కిల్ కొడుతున్నాయి. నేతల వరుస అరెస్టులతో వైసీపీలో టెన్షన్. ఎప్పుడు ఎవరి పేర్లు బయటకు వస్తానని భయం గుప్పిట్లో నేతలు. పోసాని, వల్లభనేని వంశీ, ఇక నెక్స్ట్ ఎవరని. ఇక కొడాలి నాని లేక ఆర్కే రోజా అంటూ ప్రచారం. కొడాలి నానిని కూడా వదిలే ప్రసక్తి ఉండదు అని. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి అతి దారుణంగా. మాటలు కాదులేండి, చేతలు ఏం చేయాలన్నా చూడాలి. మాటలకేముంది కానీ మాట్లాడిన వాళ్ళ కేసులు పెడతావు, నిలబడవు. అది ఈ ప్రభుత్వానికి బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు దేనికి కేసులు ఉంటాయో దేనికి ఉండవో అన్నది, అనుభవించులు కాబట్టి. సో అంత ఈజీగా వెళ్ళరు. వల్లభనేని వంశీకి ఏదైతే ట్రీట్మెంట్ ఉన్నదో అదే ట్రీట్మెంటు ఆర్కే రోజాకి, కొడాలి నానికి ఉంటుందని బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి కదా. అదే సీక్రెట్గా జరుగుతున్నది ఏది కాదు, ఓపెన్గానే మాట్లాడేస్తున్నారు వాళ్ళ నాయకులు. ఇక ఆడదాం ఆంధ్ర స్కామ్లో మాజీ మంత్రి రోజా అరెస్ట్ అవుతారా? ఇదిగో అరెస్ట్ అన్నారు, అదిగో అరెస్ట్ అన్నారు. ఎక్కడ అరెస్ట్ అంటే ఈ వారంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందట. ఏ రకంగా, ఎందుకు, ఇప్పుడు ఏంటి కొత్తగా డెవలప్మెంటు చూద్దాం. రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? వైసీపీ ఫైర్ బ్రాండ్ కటకట లెక్కిస్తారా? వంశీ తర్వాత వైసీపీ నుంచి నెక్స్ట్ ఎవరు? రోజా పేరు బాగా వినిపిస్తున్నట్లు ఈ మధ్యకాలంలో సర్కిల్స్లో వస్తున్న వాయిస్. ఆడదాం ఆంధ్రలో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు. వచ్చే 4-5 రోజుల్లో అరెస్ట్ అవుతారంటూ సాప్ చైర్మన్ రవినాయుడు చేసిన సంచలన ఆరోపణలండి. ఇది మామూలుగా ఎవరో చెప్తే లేకపోతే జనరల్గా వస్తున్న వాయిస్లు అంతే వేరు. సాప్ చైర్మన్ చెప్తున్నాడు రవినాయుడు, వచ్చే 4-5 రోజుల్లో ఆవిడ అరెస్ట్ అవుతారు అని ముహూర్తం ఫిక్స్ చేసేసారు. మొత్తం అన్నీ కూడా పక్కా రికార్డ్స్తో సహా దొరికేశాడని. నిజంగా రోజాను అరెస్టు చేస్తారా లేదా అనేది సస్పెన్స్. రోజా అరెస్టుపై ఏపీలో జోరుగా సాగుతున్న చర్చ. రోజా అవనండి, కొడాలి నాని అవనండి, ఇద్దరి పేరు మీద కూడా అదే పరిస్థితి కదా. ఇక వంశీ తర్వాత కొడాలి నాని అరెస్ట్ అంటూ ప్రచారం. హెల్త్ ఇష్యూస్తో డైలమాలో పడిన ప్రభుత్వం. నాని కాకపోతే రోజా అంటూ జోరుగా ప్రచారం. ఇక ఏసీబీ సిఐడి ద్వారా కేసులు నమోదు చేసే ఛాన్సు, తర్వాత అరెస్ట్ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్లో ఊహాగానాలు. ముందుగా సిఐడి, ఏసీబీ వీళ్ళు వాళ్ళ నెట్వర్క్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అండర్ గ్రౌండ్ వర్కాలు చేసేసుకుంటున్నారు. ఎప్పుడు అన్నీ కూడా బయటకు వస్తాయో అప్పుడు ఇమీడియట్గా ఏముంది, నోటీసులు ఇచ్చి పంపించడం, కూర్చోబెట్టడమే కదా, అందరికీ తెలిసిన విద్యే కదా అది. ఇక వైసీపీ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలకు 119 కోట్ల ఖర్చు, అందులో 40 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు. అక్రమాలపై విజిలెన్స్ అధికారులు నివేదిక సిద్ధమని. ఇక అరెస్టుపై ప్రభుత్వానికి సవాల్ విసిరిన మాజీ మంత్రి, మహిళా నేతను అరెస్టు చేసే ధైర్యం లేదన్న రోజా గారు అయితే చాలా ధైర్యంగా ఉన్నారండి. ఎందుకంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటున్నారు, వినాయక చవితులు చేసుకుంటున్నారు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు మనకు వీడియోలు అవి కూడా వస్తున్నాయి. చాలా యాక్టివ్గానే ఉన్నారు. కానీ ఇన్సైడ్ చిన్న టెన్షన్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. బయటికి మనం ఎంత ఉన్నా సరే లోపల ఉండే టెన్షన్ లోపలికి ఉంటాయి రాజకీయ నాయకులకి. అందులోని ఇలాంటి నాయకులకి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చేసినవి వాళ్ళకి తెలుసు కదా, మనం చేసింది ఏంటో మనకు తెలియదా, ఎంత మనస్సాక్షిని మనం తంపుకున్నాని. సో ఇన్సైడ్ ఎక్కడో టక్ 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 మనం కొట్టుకుంటున్నదట, ఎప్పుడు అరెస్ట్ చేసేస్తారు అని. పైకి అనకపోయినా లోపల మాత్రం టెన్షన్ పడుతున్నదని ఆవిడ. ఇక అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుందని రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారని.
లేక మరేమైనా రీజన్ ఉందా? మైలేజ్ ఇప్పుడు ఆవిడ ఏమంటారు, అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి, ఏముంది, అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుంది, అరెస్ట్ చేస్తే సూపర్ అయిపోద్ది. అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుందో ఇంకోటి వస్తుందో కాదు కదా. వంశీని అరెస్ట్ చేశారు, మైలేజ్ వచ్చిందా? పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు, మైలేజ్ వచ్చిందా? మైలేజ్ వచ్చిందో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే పూర్తిగా డౌన్ అయిపోయారు, ఇంటికే పరిమితం అయిపోయారు. మైలేజ్ మాట దేవుడు ఎరుగు. ఆ జైల్లో ఆ బాధలన్నీ ఎవరు పడతారు? మనకు ఆ స్పెషలిటీస్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉండదు. రోజా గారికి కానీ కొడాల నానికి కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో లేరు. వాళ్ళు మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, మాజీలకు ఫెసిలిటీస్ ఇవ్వరు జైల్లోని. ఏదో పెద్ద సీఎం స్థాయి అయితే ఏమన్నా ఇస్తారేమో తప్పించి మాజీ మంత్రులకి ఎమ్మెల్యేలకి అయితే అన్ని ఫెసిలిటీస్ ఉండవు. వంశీ పాప చాలా ఫైట్ చేశాడు కదా, ఏమైంది, సారీ అన్నారు. అదే పరిస్థితి రోజా లాంటి వారైతే మరీ ఇబ్బంది పడిపోతారని అది ఆలోచించుకోవాలి. ఇక రోజా అరెస్టు నుంచి కాపాడేందుకు వెనుక ఎవరైనా ఉన్నారా? ఇవి కూడా చాలా రోజులు పెట్టి వస్తున్నాను అనుకున్నానండి, ఎవరు ఉన్నారని. ప్రభుత్వ పెద్దల్లో ఆమెకు సంబంధాలు ఉన్నాయని కూడా అనుమానాలు. అరెస్టు చేయలేరంటూ రోజా కాన్ఫిడెన్స్ వెనుక మర్మం ఏంటి? ఎందుకు అరెస్టు చేయలేరని చెప్తున్నది? ఎవరైనా కాపాడుతున్నారా? అది చూసుకోవాలి కూటమి పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఒకవేళ తప్పు చేస్తే అన్యాయంగా ఎవరిని అయితే అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదు. ఇక రోజా అరెస్టుపై వెనక్కి తగ్గేదేలే అంటున్న అధికారులు అయితే వెనక్కి తగ్గం అంటున్నారు. ఇక రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ. ఆ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇలా చూసి ఒక్క గ్రీన్ పెన్ మీద ఒక్క సిగ్నల్ కానీ పెట్టారనుకోండి, ఇంకంతే. హరిలో రంగహరి, శ్రీకృష్ణ జన్మస్థానం. ఎవరికైనా, నేను రోజా గారి గురించి కొడాల నాని గారి గురించి అంటలేదు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది కదా. ఇక రోజాను అరెస్ట్ చేస్తే ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తాయా? ఇదొక ప్రశ్న. మహిళా నేతల అరెస్టుపై సింపతిని వైసీపీ క్యాష్ చేసుకుంటుందా, లేక ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందా? విజిలెన్స్ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్గా మారుతున్న నేపథ్యం. మహిళా నేతను చేస్తే ఏమైనా మైలేజ్ వస్తుందా అంటే ఏమీ మైలేజ్లు ఉండవు. అక్కడ మీరు తప్పు కింద చూపిస్తే ఆ ప్రూఫ్స్ పక్కాగా దొరికితే ఏ మైలేజు రాదు, ఏది రాదు. ఏమొస్తుంది మైలేజ్? ఏమొస్తుందండి? మర్డర్ చేస్తే మహిళ ఎవరైనా మర్డర్ చేశారనుకుందాం, మైలేజ్ వస్తుందా? అది హత్య కూడా చేసిదిరా అంటారు, హత్యలు చేసిదిరా అంటారు, రక్తదాహం రా అంటారు, ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడతారు. ఎందుకు వస్తుంది మైలేజు? ఒకవేళ ఆంధ్రాలో విజిలెన్స్ చెప్పినట్లుగానో లేకపోతే విజిలెన్స్ రిపోర్ట్లోనో 40 కోట్లు ఉన్నాయంటారు, 50 కోట్లు ఉంటాయంటారు. 40-50 కోట్లు ప్రజల సొమ్మును అవినీతి చేస్తే మైలేజ్ వస్తుందా? ఎందుకు ఆలోచనలు? ఎందుకు వస్తుంది మైలేజు? దేనికోసం రావాలి మైలేజు? తప్పు పనులు చేసినందుకా? ఇక కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఆయన అంతే, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. కాలు గడుగుతానన్నారు, అది గడుగుతానన్నారు, ఇది గడుగుతానన్నారు, ముక్కు నేలకు రాస్తానన్నాడు, ఏదేదో చేస్తానన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో కూర్చునే పరిస్థితి. కూటమి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా కీలకమైన అంశాలు ఇవి. ఈరోజు రోజా గారిని అన్నానో, పేరుని గారు అన్నానో, అంబర్గాడు అన్నానో, లేకపోతే ఇంకోరిని అన్నానో, రోజాని అన్నానో, వంశీని అన్నానో, వాళ్ళందరికీ ఈ రకంగా అయిందని రేపు మీరు కూడా ఆ రకంగా ఉండేలా చేసుకోకండి. అవినీతి ఆరోపణలు చాలా వస్తున్నాయి కూటమి నేతల మీద కూడా. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వాళ్ళు అవినీతి చేశారు, ఈరోజు అరెస్టులు అవుతారని మీరు అంటున్నారు. మీరు ఈరోజు అవినీతి చేస్తే రేపు అరెస్ట్ అవుతారు, లేదా ఎల్లుండి అరెస్ట్ అవుతారు. అదైతే ఎక్కడికి పోదు, ఖచ్చితంగా అందరూ తవ్వుతారు. పాలన ఇచ్చింది అద్భుతంగా పాలించడానికి. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, రాష్ట్రాన్ని దోచుకు తినకండి ఏ నాయకుడు కూడాని. మరి రోజా గారు 5 రోజుల్లో అరెస్టు, ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటి? మరి ఆవిడ అరెస్ట్ అయితే పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కొడాలి నాని పరిస్థితి ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని కదా ప్రచారం, లిక్కర్ దాంట్లోనే. మళ్ళీ లిక్కర్ కొద్దిగా స్లో అయినట్టున్నది, మొన్నంతా అడావిడైంది. మరి అది ఎటువైపు వెళ్తున్నదో, వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో సవాళ్ళు విసురుకుంటున్నారు. ఈయన మరి వర్షాకాల సమావేశానికి హాజరవుతారా? రోజా అరెస్ట్ అవుతారా? నాని యాక్టివ్గా బయటకు వస్తాడా? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్గా సాగుతున్న చర్చలు. పర్యవసానాలు మాత్రం చూడాలి. అండ్